మనం రేర్గా చూసేది ఏంటండి, మన రక్త సంబంధికులే, మన తల్లిదండ్రులే మన బిడ్డల్ని మోసం చేసే కేసెస్ తక్కువే చూస్తాం. కానీ ఆ కేసెస్ చూస్తాము. అట్లనే అధికారుల చేతిలో మోసపోయే వాళ్ళు, లేదా స్నేహితుల చేతిలో మోసపోయే వాళ్ళు, బంధుమిత్రుల చేతిలో మోసపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే నీకు ఒక శుభవార్త చెప్పనా? ఇక్కడ ఎవ్వరిని నమ్మడానికి లేదండి. ఈ లోకంలో ఏ మనిషిని నమ్మడానికి లేదు. కానీ ఒక్కరిని మాత్రం నువ్వు ఆస్కారం చేసుకోవచ్చు. అదే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనూ సిగ్గుపడడని మనకు లేఖనం సెలవిస్తూ ఉంది. మరి నువ్వు మనుష్యుల ద్వారా ఎంతో విసిగిపోయి ఉన్నావేమో. నీ ఆఫీస్లో నువ్వు దేవుని కొరకు నిలవబడడం వల్ల నువ్వు ఎన్నో అవమానాలు, నిన్ను ఒక దోషిగా చూస్తున్నారేమో. మత ప్రచారాలు చేస్తున్నావనో, లేకపోతే నీకేం ఒరిగిందని వారు నిన్ను ఎత్తి పడుతున్నారేమో. నువ్వు అదే బాధలో ఉన్నావు, అదే వేదనలో ఉన్నావు, అదే క్రైసిస్లో ఉన్నావు. నీకేం ఒరిగింది, ఎందుకు ఇంత తీవ్రత కలిగి అని నిన్ను కౌన్సిల్ చేస్తున్నారేమో. లేదా ఇదిగో వీళ్ళు ఇలాగా అలాగా అని చెప్పేసి నిన్ను ఒక చిత్రీకరిస్తున్నారేమో. కానీ నువ్వు నమ్ము, నిన్ను నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరచడు. మనుషులు నీ నమ్మకాన్ని వమ్ము చేయొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆనుకొని ఆ అవమానాన్ని దేవుని దగ్గర తీసుకొస్తావో, దేవా ఇదిగో ఈ పరిస్థితి అని ఆయన దగ్గర నువ్వు కన్నీరు కారుస్తావో, ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. మరి ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమ, ఇప్పుడు నువ్వు పడుతున్న వేదన, అది నీ మేలుకే. ఏ కీడు చాటున దేవుడు ఏ మేలు దాచి ఉంచాడో మనం ఎన్నిక చేయలేమండి. నువ్వు ఎంత శ్రమల పాలవుతున్నావు, అన్ని బ్లెస్సింగ్స్ నీకు వేచి ఉన్నాయి. మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక దేవుని కొరకు ఒక కార్యం చేయడానికి నువ్వు నిలవబడ్డావేమో. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను వెనకలాగే పరిస్థితి, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను దూషించే పరిస్థితి ఏమో, లేదా నువ్వు వర్క్ చేసే దగ్గర నిన్ను వెనకలాగే పరిస్థితి, నిన్ను అవమానపరిచే పరిస్థితి ఏమో. కానీ దేవుడు నీకు ఆ పని అప్పచెప్పినప్పుడు నమ్మకంతో ఎప్పుడైతే ఆ పని చేస్తావో నువ్వు ఎన్నలేని బ్లెస్సింగ్స్ చూస్తావు. కౌంట్లెస్ అండి. అంటే దేవుడు ఆయనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. మరి అట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు. అట్టి ప్రభువు నీకు సహాయం చేస్తున్నాడు. ఒక బిడ్డని తల్లి ఎలాగూ మర్చిపోదో అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట. మరి నువ్వు ఏ పని కొరకు నిలవబడ్డావు, అన్నీ సమకూర్చి జరిగించే దేవుడు. ఏ కార్యం కోసం జనులు నీకు వ్యతిరేకంగా ఉన్నారో, దేవుని నిమిత్తము, దేవుని కార్యాల కోసం జనులు నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఒకనాడు దేవుడు నిన్ను హెచ్చించి దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. వారందరికీ ఇదిగో దేవుడు కొరకు ఆ బిడ్డ నిలవబడింది కాబట్టి ఇంత గొప్ప బ్లెస్సింగ్ చూస్తుందన్న గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంత గొప్ప సాక్ష్యం దేవుడిని నోట ఉంచబోతున్నాడు. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా అనేకులు నీ సాక్ష్యం ద్వారా దేవుని వైపు తిరిగే విధంగా దేవుడు ఆ సాక్ష్యాన్ని ఉంచబోతున్నాడు. కనుక నువ్వు దిగులు పడద్దు. ఎవరు నాకు సహకరించట్లేదు, ఇది అసలు దేవునికి ఇష్టమేనా, ఎవరు నాకు సహకరించట్లేదు, ఒంటరితనంలో ఉన్నాను, గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి, లేదా దీనికి ఎంతో మనీ ఖర్చు అవుతుందని నువ్వు వేదన పడద్దు. నువ్వు దాన్ని ఒక డ్రాబ్యాక్గా తీసుకోవద్దు, నువ్వు బ్యాక్ స్టెప్ వేయద్దు. కానీ ఎప్పుడైతే అలాంటి హర్డిల్స్ అని దాటుకొని నువ్వు కష్టంతో అయినా సరే ముందుకు వెళ్తావో, దేవుడు అట్టి డిటర్మినేషన్ చూస్తాడు. ఆ సంకల్పాన్ని దేవుడు చూసి దేవుడు కూడా ఓకే, నా బిడ్డను కూడా ఏది ఏమైనా, ఏది మార్చైనా, ఏ జీవోలు మార్చైనా, ఏ అధికారుల మనసులు మార్చైనా, ఏ రాజుల మనసులు మార్చైనా నా బిడ్డ నేను హెచ్చించవలసిందే అన్న దృఢ సంకల్పం దేవుడు కూడా పెట్టుకుంటాడంట. నువ్వు ఏ సంకల్పం అయితే దేవుని కొరకు పెట్టుకున్నావో అంతకన్నా డబుల్ మెజర్లో దేవుడు నిన్ను బ్లెస్ చేయాలని దృఢ సంకల్పం దేవుడు పెట్టుకుంటాడంట. మరి నీ విశ్వాసం, నీ నమ్మకం దేవుని మీద ఉంది కనుక అది వమ్ము కాదు. నీవు సిగ్గుపడవు. నువ్వు దేవుని కోసం నిలవబడినందుకు నిన్ను అందరూ అవమానిస్తున్నారేమో, కానీ దేవుడు నీకున్నాడని నువ్వు మర్చిపోవద్దు. అది మాత్రమే మనసులో పెట్టుకొని నువ్వు సంతోషంతో ఆయన పని చేయి, సంతోషంతో ఆయన్ని ప్రకటించు, ఆ సంతోషంతో ఆయన సాక్షిగా జీవించు. దేవుడు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన రూఢిపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.